శ్రీమాత్రే నమః. వసిన్యాది దేవతలకు నా నమస్కారాలు సమర్పిస్తూ మనం శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రంలో నిన్న 37వ శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకున్నాము. ఈరోజు 38వ శ్లోకంలో ఉండే విశేషాంశాన్ని తెలుసుకుందాం. 38వ శ్లోకం. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. మనకి ఈ శ్లోకంలో 4 పదాలు ఉన్నాయి. ఇక్కడ మనకు చెప్తున్న విషయం కుండలిని గురించి చెప్తున్నారు. సాధకుడైన వాడు ఎలా ఉండాలి అనే విషయం చెప్పడమే, సాధనలో సాధించే విషయం ఏంది అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉండే సారాంశం అన్నమాట. ఇప్పుడు మనకి అమ్మవారు మన శరీరంలో మనం గర్భంతో ఉన్నప్పుడే, బిడ్డకు 7వ నెల వచ్చినప్పుడే మన దగ్గర ఉండే బ్రహ్మరంధ్రంలో నుండి పరమాత్మ లోపలికి ప్రవేశిస్తాడు. ప్రవేశించి మనలో ఈ 72,000 నాడులతో ఈ శరీరం అంతా తన చైతన్య చిచ్చక్తిగా వ్యాపించిపోతుంది అమ్మవారు. అలా వ్యాపించి తర్వాత ఏం చేస్తారంటే ఆమె పోయి మూలాధారం అనే చక్రం దగ్గర కూర్చుంటారు. మన శరీరంలో చక్రాలు ఉంటాయి, 32 దాకా ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి 6 చెప్తున్నారు ఇక్కడ. ఈ 6 చక్రాల్లో కూడా ఒక్కొక్క చక్రం 2 చక్రాలకు కలిసి ఒక ముడి ఉంటుంది. ఈ చక్రాలు ఎందుకు అంటే మన శరీరంలో అమ్మవారు ఎట్లయితే ఇప్పుడు 72,000 నాడులకి శక్తి ఇచ్చేసేసి ఆమె ఏం చేస్తారంటే ఆ మూలాధార చక్రం అనే దగ్గర పోయి 3.5 చుట్టు చుట్టుకొని కూర్చుంటారు, పడుకుంటారు. ఇలా ప్రవేశించిన ఆ పాము రూపంలో వస్తారు అమ్మవారు. పాము రూపంలో ప్రవేశించిన ఆమె ఎలా కూర్చుంటారంటే ఆ తల కిందికి పెట్టి తన నోటితో తన నాలుగు తన తోకను పట్టుకొని కూర్చుంటారు అనమాట. 3.5 చుట్టు చుట్టుకొని కూర్చుంటారు. ఇది మన ఋషులు గ్రహించారు, తెలుసుకున్నారు. ఎందుకు తెలుసుకున్నారు? ఈ ప్రకృతిని జయించాలంటే, మన ధైర్యం రావాలంటే ఏమి చెయ్యాలని ఋషులంతా ఆలోచించారు. ఆలోచించినప్పుడు వాళ్ళకు తెలిసిపోయింది, పరమాత్మ ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ చక్రాల్లో ఉన్నట్టు కనుక్కున్నారు వాళ్ళు. కనుక్కొని వాళ్ళు సాధించేశారు కూడా. సాధించిన దాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, మనకు తెలియజేస్తున్నారు. ఇది ఎందుకు అంటే నిన్న మీకు చెప్పాను, అనేకంగా ఉన్న పరమాత్మని ఏకంగా మనం చూడగలిగితే, ప్రపంచమంతా అనేకంగా ఉంది, దానిలోంచి ఏకత్వానికి మనం పోతే పరమాత్మ కనిపిస్తాడు. అది అసలు సంగతి. దానికోసంగా మన వాళ్ళంతా, ఆ ఋషులంతా ఆలోచించి ఈ విధంగా మనలో ఎక్కడెక్కడ ఉన్నారు, అమ్మవారు ఎక్కడ కూర్చో ఉన్నది, ఆమెను పైకి లేపితే మనకు వచ్చే ఉపయోగం ఏంటి అని అన్ని ఆలోచించారు వాళ్ళు. ఆలోచించి వాళ్ళు సాధించిన దాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. ఏం సాధించారు, మన లోపల ఏముంది అని చూశారు వాళ్ళు. లోపలికి పోయి చూశారు. అంటే అంతర్ముఖ సమారాధ్య, లోపలికి పోయి చూశారు. మన లోపల శరీరం లోపల ఏముంది అని వెతికారు వాళ్ళు. ఏంది అసలు ఈ శరీరం అంటే ఎంత, వాళ్ళు మన శరీరాన్ని క్షుణ్ణంగా పరిశోధన చేశారు. అణువు పరిశోధన చేశారు. అణువుల సముదాయమే ఈ శరీరం. ఈ అణువుల బయట బ్రహ్మాండంలో ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో అన్ని అణువుల బ్రహ్మాండాలు మన శరీరంలో ఉన్నాయి. అవన్నిటి కలయికే ఒక శరీరం. కాబట్టి ఆ శరీరంలో ఎక్కడ అణువు దగ్గర నుంచి అన్ని పరిశోధన చేశారు వాళ్ళు. పరిశోధన చేసిన వాళ్ళకి ఏం తెలిసింది, మన శరీరంలోనే చక్రం రూపంలో ఉన్నారు వీళ్ళు. భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నారు అనేది కనుక్కున్నారు. ఇప్పుడు మనకి ఈ రహస్యాన్ని, అందుకనే రహస్యం లలితా సహస్రం, ఈ రహస్యాన్ని తెలియజేస్తున్నారు. ఎలా మన శరీరంలో అమ్మవారు ఎలా కూర్చోందంటే 3.5 చుట్టు చుట్టుకొని మూలాధార చక్రంలో కూర్చోంది. అలా కూర్చున్న ఆమె పైకి లేస్తారు. ఎప్పుడు లేస్తారు? ఎవడైతే మంత్రం తీసుకొని ఉపదేశం పొంది, మంత్రోపదేశం పొంది, మంత్ర అనుష్ఠానం చేసి ఉపాసన చేస్తాడో, సాధన చేస్తాడో అటువంటి వాడికి ఏమవుతుంది, అమ్మవారు అక్కడ కూర్చొని నిద్రపోతుంటారు. ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటుంది అమ్మవారు, కానీ మనకి ఎవ్వరికీ తెలియదు.
ఎందుకు తెలియదు? ఆ ఋషులు మాత్రమే దర్శించారు. మనం కూడా దర్శించవచ్చు. కానీ మనకు ఆ విధంగా మనం ప్రయత్నం చెయ్యం. చూడాలనే ప్రయత్నం మనం చెయ్యము. చేసిన వాళ్ళు సాధించి మనకు తెలియజేస్తున్నారు. ఏం చేస్తారు వాళ్ళు? ప్రాణాయామం చేస్తారు. అంటే ఇడ, పింగళ, సుషుమ్న అనే 3 నాడులు మన శరీరంలో ఉంటాయి. ఈ సుషుమ్న నాడి అనేది చాలా సున్నితంగా ఉండి మనకి ఎవరికి కనిపించదు. ఆ సుషుమ్న నాడిలోనే అమ్మవారు ఉంటారు. ఈ ఇడ, పింగళ నాడుల ద్వారా, ముక్కు ద్వారా ప్రాణాయామం గాలి పీల్చుకొని వదలడం. పూరక, రేచక, కుంభక ఈ 3 చేయంగానే ఏమవుతుంది? కుంభిస్తారు గాలిని. ఆ గాలిని కుంభించి అవి చేసినప్పుడు ఆ మూలాధార చక్రంలో ఉన్న అమ్మవారు చూస్తారట, అబ్బా కోట్ల మందిలో ఒక్కడు దాన్ని నిద్రలేవడం ప్రయత్నిస్తున్నాడని అమ్మవారు నిద్రలేస్తారు. ఒక్కసారి ఎంతకాలానికి ఒకడు వచ్చాడు రా నాయన నన్ను చూడడానికి అనుకొని లేస్తుందన్నమాట. అది కూడా ఎట్లా చేయాలి? గురువు దగ్గర నేర్చుకోవాలి. అవన్నీ మనం సొంతగా ఏవి చేయకూడదు. అలా చేయడం గురువు ఎందువల్ల? వాళ్ళు ముందే అవన్నీ సాధించేసి ఉంటారు. అందువల్ల వాళ్ళు పోయే మార్గం చెప్తారు. లేదనుకోండి, ఈ చక్రాల మధ్యలో ఎక్కడన్నా తప్పుదోవలో ప్రయాణం చేస్తే వాళ్ళకు పిచ్చి కూడా రావచ్చు, లేదా ఏదైనా రోగాలు కూడా రావచ్చు. హిస్టీరియా లాంటి రోగాలు కూడా వచ్చేస్తాయి. అంటే ఆ చక్రాల ఎగుడు దిగుడుగా ప్రయాణం చేసింది అనుకోండి, ఆ నాడి ప్రయాణం చేసినప్పుడు ఆ కులం మనకు వచ్చింది. ఆ కులం అందుకని ముందే చెప్పేశారు. కులాంగన, ఆ కులాంగన ప్రయాణం చేసేటప్పుడు ఆ మార్గం లేదని అడ్డం వస్తే అప్పుడు ఆ చేసే సాధకుడు చాలా దెబ్బతింటాడు. అందుకని వాళ్ళు మంచి గురువు, సద్గురువు ఉండాలి. ఆయన కూడా నిస్వార్థంగా నేర్పించేవాడుగా ఉండాలి. అటువంటి వాళ్ళ దగ్గర సాధన చేస్తే వాళ్ళకు ఫలితం ఉంటుంది. కానీ మనకి ఇవంతా ఎందుకండి అనుకుంటే మనకి ఇవేవి అవసరం లేదు. హాయిగా మనం ఈ లలితా సహస్రనామం ఈ పదాలు చదువుకుంటూ అమ్మవారు అక్కడుంది అనుకున్నా చాలు, మనకు కూడా ఆ ఫలితం వస్తుంది. వాళ్ళు పొందే, ఆ యోగులు పొందే ఫలితం ఏందో అది మనం కూడా సాధించేస్తాం. కాకపోతే మనకి ఎటువంటి చెడు జరగదు. ఎందువల్ల? మనం ఏ అపోహలు లేవు, ఏ ఆలోచనలు ఏమీ లేవు. ఇది అమ్మవారు ఉంది అనుకుంటూ జాసలు వెళ్ళిపోతున్నాం. కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళే అన్నమయ్య కానీ, రామదాసు కానీ వాళ్ళంతా అలే ఆ మార్గంలో వెళ్ళి వాళ్ళంతా యోగులు కాదు. వాళ్ళు యోగాభ్యాసం చేయలేదు, కానీ వాళ్ళంతా వెళ్ళిపోయారు కదా. ఆ మార్గం భక్తి మార్గంలో వెళ్ళారు. మనమంతా భక్తి మార్గంలో వెళ్తున్నాం. భక్తి జ్ఞానం ఈ రెండు పెట్టుకొని వెళ్తున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు అనమాట. అమ్మవారే పక్కన చేయబట్టుకొని తీసుకెళ్తారు మనల్ని. మనమంతా వినాయకుళ్ళం. మూలాధార చక్రంలో కూర్చోండేది వినాయకుడే. ఆ వినాయకుడు కూర్చొని ఉంటాడు, భూతత్వంతో కూర్చో ఉంటాడు. ఆ కూర్చో ఉన్న మనమే, అజ్ఞానంతో ఉన్నవాళ్ళం మనమే, అహంకారంతో ఉన్నవాళ్ళం మనమే, నేను అనే అహంకారం ఉన్నవాళ్ళం, మదించిన వాళ్ళం మనమే. అందుకు కూర్చున్న మనల్ని చేయబట్టుకొని అమ్మవారి పైకి తీసుకెళ్తారు, సహస్రాంగా తీసుకెళ్తారు అనమాట. ఇలా వెళ్ళే పద్ధతిని ఇక్కడ చెప్తున్నారు. మూలాధారైక నిలయ, అమ్మవారు మూలాధారం మొట్టమొదటి చక్రం గురించి చెప్తున్నారు. కింద ఉంటుంది మూలాధార చక్రం. ఈ చక్రం గురించి తెలుస్తున్నారు. మూలాధార చక్రం, ఈ చక్రంలో అమ్మవారు కూర్చో ఉంటారు. నిలయ అంటే కూర్చో ఉంటారు. అక్కడ పడుకొని చుట్టుకొని పడుకో ఉంటారు. ఎప్పుడైతే సాధకుడు కుంభక, రేచక, పూరక అనే ప్రాణాయామం చేసి గురువు యొక్క ఉపదేశంతో మంత్రం తీసుకొని చేస్తాడో వాడికి ఏమైపోతుంది? ఆ మూలాధార నిలయంగా కూర్చున్న అమ్మవారు వాడికి కనిపిస్తారు. కనిపిస్తారంటే ఎలా కనిపిస్తారు? ఒక వెలుగు రూపంలోనే కనిపిస్తారు మొదట. తర్వాత వాడి యొక్క సాధన పెరిగే కొద్దీ మార్పు వస్తుంది. తర్వాత వాడు తర్వాత వచ్చే ఫలితం చెప్పేస్తున్నారు. అక్కడ కూర్చున్న ఆమెను వాడు నిద్ర లేపిన తర్వాత వాడు ఇంకా సాధన బాగా చేయగా ఏమవుతుంది? బ్రహ్మ గ్రంథి విభేదిని. వాడు అది దాటిన తర్వాత మధ్యలో ఇంకో స్వాదిష్టాన చక్రం ఉంటుంది. ఈ 2 చక్రాలు దాటేటప్పుడు స్వాదిష్టానం పై భాగంలో ఒక ముడి అడ్డం వస్తుంది. అంటే అక్కడ ఇంకా గట్టిగా కృషి చేయాలి, చాలా బాగా కృషి చేయాలి వాళ్ళు. ఆ సాధన వాళ్ళు సద్గురు ద్వారా బాగా చేస్తారు. చేసినప్పుడు ఏమైపోతుంది? ఆ ముడి విప్పదీయబడుతుంది. అమ్మవారే విప్పదీసేస్తారు. తీసేసుకొని అమ్మవారు ఇంకా ముందుకు పోతారు. ఆ సుషుమ్న నాడి ముందుకు పోతుంది. ఆ పోయే మార్గాన్ని చెప్తున్నాం మనకి. బ్రహ్మ గ్రంథి విభేదిని, అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు. ఎవరి రూపంలో, ఎవరు ఆ బ్రహ్మదేవుడి కంసతో ఉన్నారు? అమ్మవారే ఉంటారు. ఉండి ఆ అమ్మవారు అడ్డం వస్తుంది. ఆ ముడి ఆమె ఇప్పదిస్తారు. అప్పుడు ఇంకా సాధన పెంచుకుంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? మానవుడైన వాడికి సాధన చేసేవాడికి ఏమైపోతుంది? మనకు 3 శరీరాలు ఉంటాయి. పైకి కనిపించే ఈ స్థూల శరీరము,
లోపల సూక్ష్మ శరీరము, ఆ లోపల కారణ శరీరము, 3 శరీరాలు ఉంటాయి. వాడికి ఏం తెలిసిపోతుంది? ఆ బ్రహ్మగ్రంథి ముడి తీయంగానే ఈ శరీరము నేను కాదు అనే విషయం వాడికి తెలుస్తుంది అనమాట. ఈ శరీరం నేను కాదు అనే విషయం తెలిసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనకి రమణ మహర్షి దానికి సాక్ష్యం. ఆయన కూడా తన దేహాన్ని చనిపోయినట్టుగా భావించి తన శరీరాన్ని తాను చూసుకున్నాడు. అది ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు. ఎవరికైతే అలాగా ఆ గ్రంథి విడిపోతుందో వాడికి ఆ అనుభూతి కలుగుతుంది. ఈ శరీరం నాది కాదు అని ఈ దేహ భ్రాంతి వాడికి వదిలిపోతుంది. తరువాత మణిపూరాంతరుదిత, తర్వాత స్వాదిష్టానం దాటంగానే మణిపూర చక్రానికి వచ్చేస్తారు. ఇది స్వాదిష్టాన చక్రం. ఇది దాటిన తర్వాత ఈ మణిపూర చక్రం, ఈ మణిపూర చక్రానికి వచ్చేస్తాడు సాధకుడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతారు అనమాట. అలా అక్కడ ఈ రాగానే ఉదిత, అక్కడ అమ్మవారు ప్రకాశిస్తారు, ఉదయిస్తారు. ఉదయించగానే ఏమవుతుంది? విష్ణు గ్రంథి విభేదిని. వాడికి ఏమైపోతుంది? అక్కడ కూడా వాడికి అనాహత చక్రం ఇక్కడికి వచ్చేస్తుంది. అనాహత చక్రం ఇక్కడ ఉంటుంది. ఈ అనాహత చక్రం ఇక్కడ ఉంటుంది. ఈ అనాహత చక్రానికి రాగానే వాడికి ఏమైపోతుంది అంటే ఆ సాధకుడు సాధన చేసే కొద్దీ అక్కడ ఇంకో ముడి వస్తుంది. అది విష్ణు గ్రంథి. గ్రంథి అంటే ముడి. ఆ ముడి కూడా అమ్మవారు ఎప్పుడు చేస్తారు. ఎప్పుడైతే అది తీసేస్తుందో అప్పుడు మనకి సూక్ష్మ శరీరం కూడా నేను కాదు అనే విషయం ఆ సాధకుడు తెలుస్తుంది. అంటే దేహభ్రాంతి పోయింది, ఈ దేహం నేను కాదని తెలిసిపోయింది. అందుకే చూడండి, రమణ మహర్షి ఏం చెప్తుంటాడు మాటికి, దీనికి రోగం వచ్చిందని చెప్తాడు. మనమైతే అబ్బా నాకు నొప్పిగా ఉంది మనం అల్లాడతాం, కానీ ఆయన దీనికి రోగం వచ్చింది, దీనికి నొప్పి కలిగింది అని చెప్తాడు. అంటే ఆయన శరీరం నుంచి విడిపడిపోయాడు. అలాగే సూక్ష్మ శరీరం, ఎప్పుడైతే సూక్ష్మ శరీరం కూడా నేను కాదని తెలిసిపోయిందో అందరిలో పరమాత్మను చూడడం మొదలైపోతుంది. ప్రతి ఒక్కళ్ళ పరమాత్మను చూడడం వాడికి వచ్చేస్తుంది. కాబట్టి ఇది మణిపూరాంతరుదిత. మణిపూరక చక్రం పైన ఉండే అనాహత చక్రం దగ్గర విష్ణు గ్రంథి ఉంటుంది. అక్కడ ఉండేది విష్ణు పరమాత్మ ఉంటాడు. ఆ విష్ణు పరమాత్మలో ఉండే శక్తి ఎవరు? అమ్మవారే. అమ్మవారే ఆ పేరుతో ఉంటారు అంతే. అంటే ఇప్పుడు మనకి ఇంకా విపులంగా మళ్ళీ వస్తుంది చక్రాల గురించి, ఇంకా పూర్తి వివరాలు వచ్చేస్తాయి. ఇక్కడ ముందు చెప్తున్నారు, గ్రంథుల గురించి మాత్రమే చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఈ విధంగా ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తుంది మూలాధార చక్రం. మూలాధార చక్రం పైన స్వాదిష్టాన చక్రం, స్వాదిష్టాన చక్రానికి మణిపూర చక్రానికి మధ్యలో వచ్చే గ్రంథి వచ్చేసి బ్రహ్మ గ్రంథి అని. ఆ మణిపూరక చక్రం అయిన తర్వాత అనాహత చక్రం, అనాహత చక్రం పైన ఒక గ్రంథి వస్తుంది, అది వచ్చి విష్ణు గ్రంథి అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఇది సాధకుడు సాధించాల్సిన విషయం గురించి తెలియజేశారు. ఇప్పుడు మనం చదువుకుంటే మనం పైన మనకు అర్థమైపోయింది, ఓహో అమ్మవారు మూలాధార చక్రం ఇలా ఉంటారు, ఆమె ఇట్లా ముడి వస్తుంది, ఆ ముడి తీసేస్తారు, దానివల్ల ఫలితం ఇది తెలిసిపోయింది అంతే. చదివేటప్పుడు ఆ భావన ఉంటే చాలు. ఇది ఇక్కడ మనకు చెప్తున్న ఈ 38వ శ్లోకంలో చెప్తున్న విశేషాంశాలు.